మద్దేటి. నా పేరు మద్దేటి. ఈ టైగర్ కాలనీ వైష్ణగర్లో వచ్చేసి రోడ్లు సరిగ్గా లేవు. దాదాపు అంటే 36 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ దాదాపు పెద్దవాళ్ళు ఉండబట్టి 36 ఏళ్ళ తరపున నుండి ఇక్కడ కూడా రోడ్డు వసతి లేదు. సరిగ్గా పిల్లలు పోవాలన్నా కూడా వసతి లేదు. దాదాపు ఈ వాగులు ఒక్కలు వచ్చే నడువులొత్తు నీళ్ళు వస్తాయి, 2 అడుగులు నీళ్ళు వస్తాయి. దాని తరపున మీరు దయచేసి అడుగు పెట్టి చూసి మీ మనసు పూర్తిగా వచ్చి ఇక్కడ అడుగు వేసి చూసి వెళ్ళిపోయి మీరు మనసుతనం చేసి రోడ్లు వేయాలి కోరుకుంటే సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారాలు. మావి ఇక్కడ టైలర్స్ కాలనీ. మాకు ఇక్కడ గవర్నమెంట్ టైలర్స్ కాలనీ ఇక్కడ ఇల్లు ఇచ్చినారు. మేము అంత పేదవాళ్ళము ఇక్కడ మేము కాపురాలు చేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి వసతులు లేవు. ఇక్కడ మెయిన్ వచ్చేసి రోడ్డు కావాలా. రోడ్డు లేని మేము ఎక్కడి నుంచి టౌన్కి పోవాలన్నా మళ్ళీ టౌన్ నుంచి ఊర్లోకి రావాలన్నా ఇంట్లోకి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. అటుండగా ఇక్కడ మేము రాబియా మసీదు ఉంది మా ముస్లిమ్స్ వాళ్ళకు. మేము రాబియా మసీదు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రేపు పొద్దున వర్షాలు వస్తే రోడ్డు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏమంటే ఇస పురుగులు తిరుగుతున్నాయి, పాములు తేళ్లు ఇక్కడ ఉన్నాయి. అటందుకై మేము రోడ్డు ఉంటే మాకు రావడం పోవడం బాగా వసతి ఉంటుంది. అటందుకై మేము గవర్నమెంట్ వాళ్ళకు మేము అడుగుతాం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మాకు బాగా సహాయం చేయాలని, మాకు ఈ రోడ్లు వేసి మాకు అన్ని వస్తువులు కల్పించాలని మేము వేడుకుంటున్నాము. అది వైఎస్ నగర్ టైలర్ కాలనీ. మాకు పిల్లలతో చాలా ఇబ్బంది అయింది. చిన్న పిల్లలు స్కూల్ పోవాలంటే ఇబ్బంది. వర్షాలు పడితే మోకాలంలో నీళ్లు వస్తున్నాయి. అధికారుల దగ్గరికి ఎన్ని మాటలు మొరపెట్టుకునే కానీ వేస్తామంటారు. ఈ సందుకు వస్తారు, ఆ సందుకు వెళ్ళిపోతారు. ఎన్నో మాటలు మేము పర్క్ సార్ గారి దగ్గరకు కూడా పోయినాం. అయ్యా మీ దగ్గరకు వచ్చినాం, మీకు తెలుసు. అయినా మేము కోరుకుంటున్నది మాకు కాలువలు కావాలా, రోడ్లు కావాలా. తగ్గున్న దగ్గర కొంచెం మట్టి ఇడిచి కొంచెం లెవెల్ చేయాలా. ముసలి వాళ్ళం ఉన్నాము, వర్షాలు పడితే కింద పడి కాళ్ళు ఇరుగుతున్నాయి. దయచేసి మా మొర వినండి. ఎంతో మంది వచ్చినారు కానీ ఎవరు కూడా చేస్తామంటున్నారు, చేయడం లేదు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేమంతా ఏకకట్టుగా అడుగుతున్నాము, దయచేసి మాకు సాయం చేయండి. మేము ఎవరినేం నిందించాలని కాదు కానీ ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని కూడా కొంచెం కళ్ళ చూడాలా. ఓట్లకైతే మేము అక్కడికి వస్తాము, ఓట్లు తప్పిన తర్వాత మేము అడిగితే పలకరా? మాకు కూడా మీరు సాయం చేస్తేనే కదా రేపు పొద్దున మేము ముందుకు వచ్చేది. మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మేము ఎట్లా ముందుకు వస్తాం? ఇప్పుడు మేము ఇంత కలుపు కట్టుగా వచ్చినాం ముందుకంటే మాకు కూడా ఆవేశం ఉందయ్యా. మాకు రోడ్లు లేవు, పిల్లలతో ఇబ్బంది అయింది, స్కూల్ బస్సులు రావడం లే, అందరం కష్టం చేసుకుని బతికే వాళ్ళం. పిల్లల్ని చదివించుకోవాలంటే ఎక్కడికో పోవాలంటే పోలేం. ఒకరి ఇంట్లో కష్టం చేస్తే 4 ముసలి వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల కింద పడితే వాళ్ళని ఎవరు సేవ చేయాలయ్యా? రావు. పిల్లలు చూస్తేనేమో స్కూల్ పోతే ఇంటి దగ్గర బురదల వల్లాడి వాళ్ళ రోగాలకు చూపిస్తారా? ముసలి వాళ్ళని చూసుకుంటారా? కుటుంబాన్ని పోషించుతారా? దయచేసి మా మొర ఆలకించి మాకు రోడ్లు, నీటి సరఫరా, కొంచెం కాలువలు అయ్యా దయచేసి మరి మేము కోరుకుంటున్నది ముఖ్యంగా రోడ్డు, కాలువలు, నీటి వాతావరణం, కరెంటు సదుపాయం మాకు కలగజేయమని వేలాది నమస్కారాలు చేసుకుంటూ మిమ్మల్ని మేము అడుగుతున్నాం. దయచేసి మా కోరిక మీరు విన్నవించుకోండి. 8వ వార్డు. ఇక్కడ మాకు రోడ్లో అవైలబిలిటీ సరిగా లేదు సార్. స్ట్రీట్ లైట్లు సరిగా పడట్లే, చాలా అధ్వానంగా ఉంది. పాములు చేరుతున్నాయి. చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. చాలాసార్లు కంప్లైంట్ చేస్తాం సార్. మొన్న వర్షాకాలం అయితే మోకాళ్ళు నీళ్ళు ఇళ్ళ ముందర పారినాయి. డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాము. దోమలు ఎక్కువైపోయినాయి. అసలు అక్కడ పొగ కొడుతుంటారు, ఇక్కడ పొగ కొట్టే కూడా లేరు అసలు. ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. చాలా మంది కంప్లైంట్ చేసినాము. ఫరూక్ సార్ను కూడా పోయి కలిసి వచ్చినాము ఇంతకుముందు. మొన్న వర్షాలప్పుడు మొత్తం అక్కడ అయితే ఇళ్ళ చుట్టూ నీళ్లు నిలబడిపోయినాయి సార్. నీళ్ళు కూడా వచ్చినాయి. సహకరించగలని కోరుతున్నాం సార్. చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ ఎవరు పట్టించుకోవడం మాకు టైలర్స్ కాలనీ అయితే. టైలర్స్ కాలనీ సార్. ఇక్కడ మాకు రోడ్లు లేవు. ఈ పాత మిద్దెలు అವೆಲ್ಲ ఉంటాయి. అవి ఎప్పుడు పడిపోతాయో కూడా మాకు తెలియదు. వర్షాకాలం వచ్చిందంటే ఆ మిద్దెలు పడిపోతాయి. దానిలో నుంచి పాములు మా ఇండ్ల దగ్గరకు వచ్చాయి. వర్షం పడినప్పుడు మోకాళ్ళతో నీళ్లు, పిల్లలను స్కూల్లోకి పంపించుకోవాలనే ఇబ్బంది. ఇక్కడ ఆటోలు రావు, స్కూల్ బస్సులు రావు, ఏవి రావు. మాకు ఇబ్బందిగా ఉంది. డ్రైనేజీ స్నానాలు చేసిన నీళ్లు, ఆఖరికి ఇండ్లలో వంట చేసుకునే నీళ్లు కూడా బయటకు రావాలంటే రావటం లే. మేము రోడ్ల మీద కిడ్చుకాల్సింది వచ్చింది. అవి కూడా కుంతలు తొక్కుంటే దానను పూడ్చిపోతారు. ఉండేదే మట్టి రోడ్లు. ఆ మట్టి రోడ్ల మీద మళ్ళీ మేము ఆ నీళ్లు కొద్దిగా బయటకు వచ్చేలోపు అవి పూడుస్తారు. రోడ్లు లేవు, ఏమి లేవు. డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ పోవాలి? మాకు రోడ్లు కావాలి సార్. అధికారులకు ఫిర్యాదు చేయలేదా మీరు? మేము ఇంత ముందు చేసినాం సార్. వర్షం పడినప్పుడు నడుములోతు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళల్లో నిలబడి మరి మేము చెప్పినాము.
అది ఎంత దాకా చేసినారో మాకైతే తెలియదు. ఇప్పటికి 2 సంవత్సరాలే మేము చూపిస్తూనే ఉన్నాము, వాళ్ళు చూసిపోతూనే ఉన్నారు. మేమైతే ఇక్కడికి 3 సంవత్సరాలే వచ్చి 3 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏ సౌకర్యాలు లేవు ఇక్కడ. ఏ ప్రభుత్వాన్ని మేము ఏం శంకించము. ఎవరు వచ్చినా ఇలాగేంది మాకు. ఆ ప్రభుత్వం చేసిందని చెప్పాము, ఈ ప్రభుత్వం చేసిందని చెప్పాం. మాకు ఎవరన్నా కానీ మాకు న్యాయం జరగాలి, రోడ్లు కావాలి. రక్షణ కావాలంటే రోడ్డు కావాలా? రైట్. ముందు ఇక్కడ రోడ్డు ప్రాబ్లం. ఫస్ట్ వైఎస్ నగర్ టైలర్ కాలనీ. కానీ ఈ ఏరియాలో ముందు ఆటో రావాలని కూడా 150 రూపాయలు అడుగుతారు. ఆటోలు రావాలని కూడా భయపడతారు. ఒకటానికి మేము ఉంటాం, ఒకటానికి ఉన్నాం. ఆటోలో వచ్చినా కూడా ఆటోలు కూడా ఇక్కడ రావడం లేదు. ఆటో రాదు, రోడ్లే అసలు బాగలేవు, డ్రైనేజ్ బాగలేదు. ఈ వాతావరణంలో మేము ఎంత పన్ను కట్టినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కట్టించుకుంటున్నారు తప్పితే మిగతాది ఏది కూడా ఇక్కడ చేయడం లేదు. నీళ్ళకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇంకొకటి రాదు, అది ఒకటి. ఇక్కడ దోమలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఏది బ్లీచింగ్ పౌడర్ కూడా ఎవరు చల్లడం లేదు. కనీసం కరెంటు స్తంభాలకు కూడా కరెంట్ కూడా సరిగలేదు. అధికారులకు చెప్పలేదా? చెప్పినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సామాన్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటున్నారు. కానీ కనీసం లైట్లన్నా ఉంటే ఆడలు రోడ్డు అమ్మడి నడుచుకుంటూనే వస్తాడు. ఒక టైంకి ఒకటే కాదండి, 7-7:30 ఆ బయలులోనైనా. కానీ లైట్లు కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. భయం ఇక్కడ, అందుకుండా పట్టించుకోవడం లేదు. మేము జనామా లెక్కలో ఉన్నామా లేమా? మేము ఓట్లేస్తున్నాం కదా, మేము కూడా ఓట్లేస్తున్నాం కదా. వైఎస్ఆర్ నగరు మాకు నీళ్లు కావాలా, మా ఇండ్లకి నీళ్లు వచ్చినాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకునే తోలు లేరు. ఎంతమందిని అడిగి ఇంతమంది బ్యాంకులో ఒకరు వచ్చారు, కోటాలు తీసుకుంటున్నారు, పోతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఓట్లేస్తున్నాం, మాకు ఓట్లన్నాడు, ఒక పైసలు ఓట్లన్నాడు మేము మర్చికొచ్చేది ఎవరికి ఎప్పుడు మళ్ళా ఓట్లు వచ్చి బాగా ముక్కుతాము, మీకు అన్ని చేస్తాము సేవలు అన్ని అంటారు. ఎవరు మాకు పట్టించుకునే తల్లే లేదు. దిక్కులేదు పన్నులు కట్టుకున్నా నా మోడి కాలు చేతులు లేవు, నా మోడికి కాలు చేతులు లేవు. ఎవరే కానీ కొంచెం పింఛన్ అయినా అంటే పలకకున్నా సార్, అది మాకు గుర్తు. నా మోడి సూత్రాలు కూడా కాలు చూడండి సార్, కొద్దిగా అట్లా రోడ్డు కావాలా మాకు, కండిషన్ కాలువలు రోడ్డు ఉండాలా. నా ఇళ్ళ ముందర నీళ్లు మా నడుగులోకి వచ్చినాయి. పాములు 4 పాములు 5-6 పాములు ఇండ్లలోకి వస్తున్నాయి. అది మామూలు పట్టించుకోవాలా బాగా. అది మేము అడిగేది మీకు ముఖ్యంగా అదే చాలు, మాకు అంతే సంతోషం. మాకేం ఏం కావటం. ఉండండి ఒక్క నిమిషం ఆగండి. టైలర్ కాలనీ మినిస్టర్ దగ్గరికి పోయినా మేము అన్ని చెప్పిన, రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఇట్లా స్తంభాలకు లైట్లు లేవు. రోజు ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలకు రాని స్కూళ్ళకు వ్యాన్లకు రానికి వ్యాన్లు కూడా ఇంటికాడికి వస్తలేవు. వర్షాకాలం అయితే మోకాళ్ళ లోతు ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. మేము బాడీలు కట్టుకొని ఎట్ట పోవాలి. ఈ సొంత ఇండ్లు కానీ లేవు, మాకు బాడీ ఇంట్లో కట్టుకోవాలి. మాకు పలానా రోడ్డు వేసేయాలి. మీరు అందరూ వేసిచ్చారే మేము ఓట్లు వేసేది కూడా మీకు. ఓట్లకైతే టయానికి వస్తారు, ఊక రాసుకొని పోతారు. ఎవరు రాసుకొని పోయేది? రాసుకొని వస్తారు, ఊక పోస్తారు వస్తారు. ఎవరు వేసేది? వస్తున్నారు, ఏం చేయాలా? టైలర్స్ కాలనీలో మాకు రోడ్లు లేవన్నా, రోడ్లు లేని కాడ బాగా రోడ్లు వేస్తున్నారు. ఏమి ఇక్కడ సినిమా సెంటర్ లో బాగుంది రోడ్డు, కానీ రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్ ఏమంటే బడ్జెట్ అంటారు, పెద్ద టీ వాళ్ళు తీసుకొని పోతున్నారు, కానీ రోడ్లు వేయడం లేదు. ఏమి ఇక్కడ మనుషులు కదా ఉండేది, సంసారాలు చేసేది కూడా. మేము ఇంట్లో పనులు కడుతున్నాం, కుళాయి పనులు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. మాకు రోడ్లు ఉండాలి కదా, ఇంతమంది ఉన్నాం కదా, ఇండ్ల పనులు ప్రతి ఒక్కరు కడుతున్నాం. మాకు రోడ్లు ఉంటేనే కదా ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కట్టుకున్నా, ఇంటి పన్ను కట్టుకున్నా ఇయ్యరా అని వస్తున్నారు కదా. రోడ్లు లేనప్పుడు రోడ్లు వేయాలని రావాలి కదా గవర్నమెంట్ అనేది. రావడం లేదు అసలు. పన్ను కూడా కట్టుకోకూడదు మళ్ళీ అప్పుడు. పన్నులు కట్టుకుంటున్నారు, అన్ని కట్టించుకుంటున్నారు. కుళాయి పన్ను అంట, ఇంటి పన్ను అంట, చెత్త బండికి కూడా డబ్బులు కట్టినాం మేము ప్రభుత్వం ఉన్నప్పుడు. చెత్త బండి కూడా డబ్బు కడతాం, కానీ మాకు రోడ్లు ఎందుకు మళ్ళీ ఎందుకు రావడం లేదు? 4 ఇళ్ళు అన్నారు. ఇంటి పన్నుకు 4 ఇళ్ళు పనికి వస్తుంది, కుళాయి పనికి 4 ఇళ్ళు పనికి వస్తుంది. రోడ్డు ఏం పనికి రాదా? వేయాలి కదా మాకు రోడ్డు గవర్నమెంట్, వేయడం లేదు. అందుకే మేము అడుగుతున్నాం, మాకు రోడ్లు కావాలండి. మా టైలర్స్ కానీ వాళ్ళు అందరం కలిసి. ఈ టెలికాలంలో బడి పిల్లలు బడి పనికి లేదు. నీళ్లు, బురద, పాములు, కరెంటు లేదు, సమ్మాలు లేవు, తీగలు లేవు. ఎవరన్నా ఒకసారి సమ్మం అంటే ఆ నుంచి లైన్ గుంజుకొని ఇంట్లో బిగించుకున్నాము. ఇంట్లోకి పాములు వస్తున్నాయి. బడి పిల్లల వరకు అయితే బొత్తిగా ఇబ్బంది కదా బడి పిల్లల వరకు అయితే.
పట్టుకొని పోవాలి, పిల్లల్ని పట్టుకొని పోవాలి, నడిపించుకొని పోయించిపోతే నీళ్ళలో అధికారులకు చెప్పాలా మీరు ఏమైంది అని? ఒకసారి వచ్చింది చెప్పినాను సార్ మేము, వచ్చి నీళ్ళలో పోటీ తీసుకుపోయినారు. వచ్చింటే నేనే నీళ్ళలో పోట దిగిన, ఇన్ని దిగిన నీళ్ళలో పోట దిగిన, కానీ ఆ సార్లు ఏం చేయలే. మీ కౌన్సిలర్ ఎవరు? కమిషనర్ ఎక్కడనే ఆయనకే తెలుసు. వాళ్ళకి చెప్పాలా మీరు? చెప్పినా వచ్చినా చూసినారు, పోయినారు, పోలీసు చెల్లు తీసుకుపోయినారు, అన్ని తీసుకుపోయినారు, కానీ ఏమి చేయలే వాళ్ళు. వానకాలం వచ్చి ఏం చేయరు. ఇప్పుడేమో ఎండాకాలం వస్తారు సారు, వానకాలం మటుకు ఎవ్వరు రారు ఇక్కడికి బయలుకు, ఎవ్వరు రారు. మాకు ఈ రోడ్లు తెచ్చే కొంచెం కనీసం వీళ్ళు లేకుండా మంటి రోడ్లు వేసినా కానీ మాకు కొంచెం ఇబ్బంది బాగుంటుంది, మాకు బాగుంటుంది. మంటి రోడ్ అయినా చేయమను, కంకర పోసి అవి వేసి వచ్చే మెంట రోడ్డు వేసి బాగుంటుంది. అక్కడ ఇక్కడ వచ్చి సార్లు చూసుకుని పోయినారు, అక్కడ మెయిన్ రోడ్ చేసినారు, అదే అపార్ట్మెంట్కి వెళ్ళి రోడ్ చేసినారు, కానీ మాకు ఇక్కడ రాకపోయారు సార్లు, ఎవరు చేయకపోయారు. ఇప్పుడు గ్రామంలో వాళ్ళంట వీళ్ళంట వచ్చి చూసిపోయినా కానీ ఏం రోడ్ చేయలే మాకు ఇక్కడ, చేయలే. ఏం సార్ మాకు సాయం చేస్తారు. ఇక్కడ కరెంట్ లేదు సార్, బత్తి కరెంట్ లేదు సార్ మాకు ఇక్కడ, లైన్ లేదు. ఇంత ఈయన శుంకులమ్మ గుడి ఉంది సార్, ఈయన